మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది అంటూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. డీలిమిటేషన్తో కలిపి మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలోనే బీజేపీ చేస్తున్న దగా ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. అలాగే మండల ప్రెసిడెంట్ మోతిలాల్ గారికి, కుచురాము గారికి, సిద్ధన్న గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు కుమార్ గారికి, విజయ్ గారికి మరి అందరూ కూడా నమస్కరిస్తూ ఇలాంటి ముఖ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా వీళ్ళకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీ ఇచ్చిన ఉద్దేశాన్ని తిప్పికొడుతూ మరి బీజేపీ పార్టీ ఆలోచన ఏంటంటే మహిళా బిల్లు మేము ఇస్తుంటే బీజేపీ పార్టీ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని ప్రజల్లో ప్రచారం చేయడం మరి ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. 2023లోనే మహిళా బిల్లు ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి పార్టీలో ఒక ఆయుధంలాగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మహిళా బిల్లు పెట్టేది ఉంటే సపరేట్ పెడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని మరి పైన ఉన్న మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లా ఉందంటే ఆడజాలక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చేయలేక ఏదో ఒక నెపం పెట్టడము, ప్రజల్లో ఏమిటంటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పడానికే అది ఈ ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు అని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చిన్న రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది, మరి న్యాయం జరగదు అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మరి ఇది డీలిమిటేషన్ చేయడం మంచిదే, కానీ మరి మహిళా బిల్లులను కలపడం అనేది అది సరైనది కాదు. ఇది ఎప్పుడో ఆమోదించింది, మరి ఇప్పుడు బీజేపీ దీన్ని ముందు పెట్టుకొని డ్రామా ఆడుతుంది అనేది ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించింది. బీజేపీ పార్టీ ప్రజలు మభ్యపెట్టడం మరి ఓట్ల కోసం చేసే రాజకీయమే తప్ప ఇది ప్రజలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది ఆలోచన లేకుండా ఈ బిల్లును ఈ విధంగా పెండింగ్ పెట్టడం జరిగింది. మరి ప్రధానమంత్రిగా చేసిన రోజులు ఉన్నాయి. మరి బీజేపీ పార్టీలో ఒక్క మహిళకు స్థానం ఇచ్చిందని మరి అంత ప్రధానమంత్రి అయిన స్థాయిని తీసుకొచ్చిన పార్టీ ఉందా అని అడుగుతున్నారు. మరి ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిని చేసిన మహిళా ముఖ్యమంత్రిని చేసింది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే పార్లమెంట్లో మహిళా బిల్లు సపరేట్ పెట్టండి. మరి అలా పెడితే మేము కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది, మేమందరం కూడా స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ మరి బీజేపీ పార్టీని మనమందరం కూడా గమనించాలి. వాళ్ళు సొంత లాభాని కోసమే మరి ఈ లిమిటేషన్ని మహిళా బిల్లుని కలిపి చేస్తున్నారనేది గమనించాలి ప్రతి ఒక్కరు. మరి దీన్నందరం కూడా మనం దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ముందుకు వస్తాం. మహిళా బిల్లును సపరేట్ పెట్టి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళలకి పెద్దపీట వేస్తుంది, మహిళా పక్షపాతిగా ఉంటుంది. మరి ఈరోజు బీజేపీ మరి పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను పెంచాలి అని అనుకోవడం ఎంత దురదృష్టకరం అంటే చిన్న రాష్ట్రాలు నష్టపోతున్నాయి, రూపురేఖలే మారిపోతాయి. అదే పెద్ద రాష్ట్రాలు ఉత్తర భారతదేశం ఉన్న వాటి
బీజేపీ ఫోకస్ పెట్టి అక్కడ ఓట్ల రాజకీయాని కోసమే ఈ పన్నాగం అనేది అందరు కూడా తెలుసు. మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదే వాళ్ళు ఓట్ల రాజకీయం కోసమే ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లును రెండింటిని కూడా కలిపి అది ఏది కాకుండా చేయొచ్చు, అది చేయొచ్చు అనుకొని ఇది చేయొచ్చు అని ముందుగా కాంగ్రెస్ పార్టీపై బుద్ధ చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటున్నామంటే ఈరోజు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మహిళని కోటీశ్వరాలను చేస్తామని చెప్పడం, మళ్ళీ రాష్ట్రంలో మరి బస్సు ఫ్రీ చేయడం, అన్ని పథకాలు కూడా మహిళలకే, ఇల్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మహిళలకు ఇవ్వడం. ఇంత ఆదర్శంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన వాళ్లకు మరి ఇలాంటి దురుద్దేశం రావడం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా బాధపడుతున్నాం. మహిళలందరం కూడా ఈరోజు బీజేపీ పార్టీ మహిళలను చిన్న చూపు చూస్తుంది, మహిళలకు స్థానాలు రాకుండా చేస్తుంది, మహిళలను రాజకీయంగా రాకుండా మరి ఉద్దేశంతో ఈ డీలిమిటేషన్తో మహిళా బిల్లులు కలపడం చాలా దురదృష్టకరంగా ఉంది. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. మేము ఇక ముందు కూడా నెక్స్ట్ పార్లమెంట్